చూస్తే నాకు అగ్ని వస్తుంది. చాలా ఇదే సారీ $100 కూడా నేనే వస్తాను. మధ్య మధ్యలో వెండి కాయిన్లు కూడా యాడ్ చేశారు. సో వెండి కాయిన్లు కూడా వచ్చాయనుకుంటా. మీకు యానివర్సరీకి ఇక్కడ ఇప్పుడు వచ్చేది సంక్రాంతి పండుగలు చాలా ఉన్నాయి కదా. లోపల కలెక్షన్ అయితే చాలా 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 ట్రెండీగా స్టార్ట్ అయ్యింది. సౌండ్ ప్లే చేస్తుంది. సౌండ్ అది కాదు బాబు. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం, మీ లవ్ చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. నేను వస్తున్నాను అంటే మీరు నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ షాపింగ్ చేయడానికి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీరందరూ నాతో పాటు షాపింగ్ చేస్తారా? అంతేనా? ఫోన్ ఫస్ట్ ఫోన్ ఇన్స్టా స్టోరీస్ ఇప్పుడు అదిరిపోవాలి. కానీ మన మేడం గారికి మన ప్రొద్దుటూరు పవర్, ప్రొద్దుటూరు అభిమానం, ప్రొద్దుటూరు ఆద్రాభిమానం ఎలా ఉంటాయి చూపించాలి ఒక్కసారి మేడం గారికి. ఎప్పుడు మన జబర్దస్త్ లో టీవీలో చూడటమే, లైవ్ లో మేడం గారిని ఇంత చక్కగా చూడటానికి రీజన్ ఏంటి? మన వెంకటేష్ గారు వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు వెంకటేష్ గారు వాళ్ళు వెయిట్ చేయలేరేమో. కొంచెం మీ దగ్గర నుంచి మాటలు కాకుండా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో. ఏంటి అంటే మాటలు అంటే టీవీలో కూడా మేము ఆ డాన్స్ మీరు చూడాలి అనుకుంటే ఇంకొక 5 minutes వెయిట్ చేయాలి. కొనండి బట్టలు కొనండి, తీసుకోండి డబ్బులు తీసుకోండి. బట్టలు కొంటే ఎవరైనా డబ్బులు ఇస్తారు, కానీ ఇక్కడ బట్టలు కొని డబ్బులు తీసుకోవాలి. సో తప్పకుండా మీరు అందరూ షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం మీరు ఇంత ఎండలో అట్లా ఉన్నందుకు థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారికి, ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వర్ష గారికి చాలా ధన్యవాదాలు.
నేను చాలా కష్టపడి ఇంత వృద్ధిలోకి వచ్చాను. మీ అందరి సహకారం ఉంటే అందరినీ మెప్పించి మంచి క్వాలిటీ మంచి ధరలకి మంచి వెరైటీ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఆ సైడ్ నుంచి నేను ఇచ్చే ప్రామిస్ ఇది ఒకటే మీ అందరికి కస్టమర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఇక్కడ పొద్దుటూరుకి పిలిచినందుకు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానంటే కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. నేను బిఫోర్ చూసాను. సో ఇది 1 year కంప్లీట్ చేసుకుంది, ఇంకా 100 years కంప్లీట్ చేసుకొని ఇలాంటి బ్రాంచెస్ చాలా 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 జరగాలని నేను కోరుకుంటున్నాను. 2 kilometers కాదు 100 kilometers ఉన్న లేడీస్ అనేది ఎక్కడికైనా వచ్చేస్తారు, ఎందుకంటే అంత కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఇలాంటి మౌలిక అనే ఈ షాప్ని ఇంకొక 100 పెట్టాలి అని నేను కోరుకుంటున్నాను. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. పొద్దుటూరుకి నన్ను పిలిచి మీరు ఇంత బాగా నన్ను చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా 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 బాగుంది. నేను షాపింగ్కి వచ్చేసాను. ఇప్పుడు వెళ్ళినప్పుడు బస్సు నిండుతుందో ఏం నిండుతుందో తెలియదు. కలెక్షన్ అయితే అలా ఉంది. లేడీస్కి బేసిక్గా కనెక్ట్ అయిపోతాం కాబట్టి ఒక్కటని వచ్చి ఒక 4-5 తీసుకెళ్ళాలి. సో నాకు కొంచెం ఎక్కువ లవ్ ఉంది కాబట్టి సారీస్ పైన ఇక్కడున్న కలెక్షన్ చాలా బాగా నచ్చింది కాబట్టి ఇంకెన్ని తీసుకెళ్తానో నేను మీకు చూపిను చెప్పను కూడా. ఇది చూసినప్పుడు ఫస్ట్ నేను బేసిక్గా ఇక్కడ వెళ్ళినా నా ఓన్ సారీ తీసుకుంటాను, కానీ వీళ్ళు ఇక్కడి నుంచి నా కోసం ఇంత మంచి సారీ పంపించారు. నేను రెగ్యులర్గా ఉండే కంటే కొంచెం డిఫరెంట్గా చాలా అందంగా కనిపిస్తున్నానండి. ఇక్కడ సారీని ఇది తీసుకునింది చాలా 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 బాగుంది. మౌలిక సో ఈ మౌలిక సిల్క్స్లో మీరు అందరూ తప్పకుండా షాపింగ్ చేయాలి. ఇలాంటి షాప్స్ ఇంకా పెట్టాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండే నా అక్క చెల్లెమ్మలకు ప్రత్యేకమైన నమస్కారం. ఎందుకంటే షాప్ ఇది వీడే. ఆడవాళ్లకు అన్నిటికంటే ఇష్టమైంది చీరలు. అందుకే మొట్టమొదట నా చెల్లెళ్ళకే శుభాకాంక్షలు తెలియజేస్తూ సిఎన్ షాప్ మొదటి వార్షికోత్సవం లాస్ట్ ఇయర్ సోదరి అనసూయ వచ్చింది, నేను ఆ సోదరి కలిసి ప్రారంభోత్సవం చేసినాం. శివపార్వతుల దయ వలన ఈ షాప్ చాలా బాగా జరుగుతుంది. సోదరుడు వెంకట్ చాలా వృద్ధిలోకి వస్తూ ఉన్నాడు. ఇది మొదటి వార్షికోత్సవం. అంటే ఈ షాప్ను ప్రారంభోత్సవం చేసుకొని మనం సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా ఆ సెలబ్రేషన్స్ కోసం ఈ సంవత్సరం జబర్దస్త్లో నటించే మరొక సోదరి వర్ష రావడం ఆనందదాయకం. పొద్దుటూరు నియోజకవర్గ ప్రజల వైపు నుంచి వారి ప్రజాప్రతినిధిగా ఈ చెల్లెలను మనస్ఫూర్తిగా పొద్దుటూరుకు ఆహ్వానిస్తూ స్వాగతాన్ని పలుకుతూ ప్రతి సంవత్సరం కూడా వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, ఈ నియోజకవర్గంలోని మహిళల యొక్క మనస్సును గెలవడానికి కావలసినటువంటి చీరలు ఇక్కడ లభ్యం కావాలని, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సోదరుడు వెంకట్ తీసుకోవాలని, నాణ్యత ఉండాలా, మన్నిక ఉండాలా, ధర కూడా వారిని మెప్పించగలిగిన ధర ఉండాలా. ఏ వ్యాపారమైనా కానీ గొప్పగా జరగాలంటే మొట్టమొదటి వ్యాపార ధర్మం ఉండాల్సినది నమ్మకం. ఆ సంస్థ మీదైనా ఆ షాప్ మీదైనా కానీ నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడే వ్యాపారం జరుగుతుంది. నమ్మకం లేకపోతే మున్నాళ్ళ ముచ్చటవుతుంది. ఆ నమ్మకం సంపాదించుకునే దానికి ప్రతి యజమాని పాటించాల్సినది కస్టమర్ యొక్క మనసును గెలవడానికి నాణ్యతను, మన్నికను, ధరను, మర్యాదను అన్నిటి దృష్టిలో పెట్టుకొని వ్యాపారాన్ని కొనసాగించాలి. అందుకు సరైన వ్యక్తి వెంకట్ కాబట్టి ఎక్కడో టౌన్లో కాకుండా దొరసానపల్లె గ్రామానికి సమీపంలో తీసుకొచ్చి షాప్ పెట్టినా కూడా అందరూ ఆనాడు అన్నారు, ఇంత దూరంలో ఇంత ఖర్చు పెట్టి షాప్ పెడుతున్నాడు కదా, జరుగుతుందా జరగదా అని చెప్పి. కానీ బాగా జరుగుతుంది వెంకటనే ఆ రోజు చెప్పిన నేను. కారణం మహిళల యొక్క మనస్సు ఎంత దూరమైనా పర్వాలే షాపు, వాళ్ళకు కావాల్సినటువంటి చీరలు అన్ని డిజైన్స్ కానీ, వెరైటీస్ కానీ, మన్నిక కానీ, నాణ్యత కానీ, ధర కానీ వాళ్ళకు సక్రమైన పద్ధతిలో మనం అందించగలిగితే కన్నా 2-3 కిలోమీటర్ల దూరమైనా కానీ ఆడవాళ్ళు పోగలుగుతారు. కాబట్టి ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేస్తే నీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతుందని ఆ రోజు చెప్పిన. అదే జరుగుతూ ఉంది కాబట్టి ఈ షాపు అభివృద్ధిలోకి వచ్చింది. మరింత అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మరొకసారి మీ అందరి వైపు నుంచి సోదరి వర్షకు స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్.